screen. Hello, please confirm me once. All of you. Okay. Pause. Of A by B to 10 comma 2. What is the answer? 5. 5. Do 10 comma 0. What is the answer? 0. 0 division. Very good. 0 division error. ఏ నెంబర్ ని 0తో డివైడ్ చేయలేం. ఇన్ఫినిటీ మామూలుగా ఆన్సర్. పైథాన్ లో కానీ ఎక్కడైనా లాంగ్వేజెస్ లో 0 డివిజన్ ఎర్రర్ వస్తుంది. అంటే ఫ్రాంక్ స్మార్ట్ డివిజన్ అన్నమాట. ఇది డైరెక్ట్ డివిజన్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తుంది 0తో డివైడ్ చేయకొని. దాన్ని మనం డెకరేటర్ లో హ్యాండిల్ చేయాలనుకున్నాం. ఓకేనా? యూ వాంట్ టు హ్యాండిల్ విత్ డెకరేటర్. ఇలా దీనికి డెకరేటర్ కాన్ఫిగర్ చేయడం ఎలా? ఫస్ట్ ఒక డెకరేటర్ రాద్దాం. డిఎఫ్ decor for division. It should take input function. Decorator को function ఉంటారు కదా, తెలుసు కదా? Input function. ఒక ఫంక్షన్ ని మనం జనరేట్ చేయాలి యాజ్ పార్ట్ ఆఫ్ డెకరేషన్. డెకరేటర్ ఇన్నర్ ఆఫ్. ఓకే, ఈ ఇన్నర్ ఆఫ్ అనేది ఎన్ని పారామీటర్స్ ఉంటాయి? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? డివిజన్ కి 2 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 2 ఇవ్వాలి. ఎక్స్ కామా వై అని తీసుకున్నా. సపోజ్ అవి అయినా తీసుకోవచ్చు, ఏ కామా బి అని. ఎక్స్ కామా వై అని తీసుకున్నా. తీసుకున్న తర్వాత ఇఫ్ వై ఈక్వల్ టు 0 అయితే ఏం జరగాలి? Stupid. Can't divide the number with 0. Okay. Else ఈ ఫంక్షన్ కాలేదు సరిపోతుంది కదా? ఎఫ్యుఎన్సీ ఆఫ్ ఎక్స్ కామా వై. తర్వాత ఏం చేయాలి? రిటర్న్ ఇన్నర్. సరిపోయిందా? ప్రాక్టికల్ గా చూద్దాం. అది ఫస్ట్ ఏంటి? డివిజన్ ఫంక్షన్ అంతేనా? ఏ కామా బి. print of a plus b. Straightforward division. Okay. Division of 10 comma 20. 10 comma 2. ఇది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా? సారీ, demo.py లో రాలేదు, నేను demo.txt లో రాశాను. ఇది కూడా అవసరం ఉంది. సపరేట్ ఫంక్షన్, సపరేట్ ఒకటి ఫైల్ తీసుకుంటున్నా. record.txt. సేవ్ యాజ్. ఎలా సేవ్ చేయమన్నా? record.py లాగా సేవ్ చేస్తాం. డెస్క్టాప్ లో ఉంటుంది. చేసుకుందాం. కాపీ సేవ్.
CMD, the administrator. We want to make changes as CD desktop path ఏంటి సార్ డెస్క్టాప్ పాత్ సరి కాపీ అవ్వలేదు. మా ఫైల్ నేమ్ ఏంటి record.py జస్ట్ 5.0 వచ్చింది. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 10 to 0 ఉంటే వాట్ ఈస్ ద ఆన్సర్? 0 డివిజన్ అది. 0 డివిజన్ ఎర్రర్ వచ్చింది. ఓకేనా? ఈ 0 డివిజన్ ఎర్రర్, ఈ ఎర్రర్ ని హ్యాండిల్ చేయడానికి మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే టాపిక్ ఉంది. ఓకేనా? బట్ డెకరేటర్స్ తో చేస్తున్నాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వేరు, డెకరేటర్స్ వేరు. డెకరేటర్ తో ఏం చేయొచ్చు దీన్ని? డెకరేటర్ కాన్ఫిగర్ చేయాలనుకున్నా. ఎలా కాన్ఫిగర్ చేయొచ్చు? DF decor for division. Decorator function is a function which always takes function as input. It will create or generate one output function to extend that input functionality. Here, inner of how many arguments it is expecting? 2. X, y అని తీసుకుందాం. ఇప్పుడు ఎప్పుడు మనకి కావాల్సింది if y equal to 0 unit should print చెప్పండి. It cannot division by 0. Stupid. Can't divide number with 0. Okay. Else normal functionality workout అయితే చాలు. Efficiency of x, y. తర్వాత ఏం చేయాలి? No, decorator should return inner. @ decor for division. Stupid can't divide number with 0. 0 ఇచ్చాం కాబట్టి 0 కాకుండా వేరే నంబర్ ఇస్తే ఏమొస్తుంది? 5 వచ్చింది. ఓకేనా? ఓకే, దీంట్లో ఏం స్పెషాలిటీ లేదు నిన్న చేసినట్టే. కానీ కొంతమందికి ఏం డౌట్ వస్తుంది, ఈ లాజిక్ అంతటిని ఈ ఫంక్షన్ లోపే హ్యాండిల్ చేయొచ్చు కదా, డెఫ్ అనే ఫంక్షన్. మళ్ళీ సపరేట్ గా డెకరేటర్ నీడ్ చేయాల్సిన అవసరం ఏంటి? సమ్ టైమ్స్ నీడెడ్ డెకరేటర్, సమ్ టైమ్స్ అవసరం లేదు. అంటే మనకి ఎప్పుడైనా ఇంటికి పెళ్లి ఉంది, అప్పుడు ఏం చేస్తాము? డెకరేషన్ చేస్తాం. అంతేగాని 24 hours డెకరేషన్ పెట్టుకోం కదా. ఓకేనా? అది అవసరం అంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకొక క్వశ్చన్,
కెన్ ఐ యూజ్ సేమ్ డెకరేటర్ ఫర్ మల్టిపుల్ ఫంక్షన్స్? ఈ డెకరేటర్ ఉంది, ఒకటే డెకరేటర్ చాలా ఫంక్షన్స్ వాడుకోవచ్చా? ఎస్, వాడుకోవచ్చు. చూడండి, ఇంకో ఫంక్షన్ రాసే ఇలాంటిదే. డెఫ్ ఫంక్షన్ నేమ్ మాడ్యులో అని పెడదాం. మాడ్యులో ఎంఓడి అని ఇస్తున్నా. మాడ్యులస్ డివిజన్ తెలుసు కదా, ఆఫ్ ఏ కామా బి. ప్రింట్ ఆఫ్ ఏ మాడ్యులస్ బి. ఇదైనా డివిజన్ చేసినట్టే కదా, 0 ఉంటే. టెన్ కామా 3, వాట్ ఈస్ ద ఆన్సర్? మోడ్ ఆఫ్ 10 కామా 3, వాట్ ఈస్ ద ఆన్సర్? 1. 3 తో డివైడ్ చేస్తే మిగిలేది 1 రిమైండర్, కాబట్టి 1 వచ్చింది. ఇప్పుడు ఒకవేళ 0 ఇస్తే జీరో ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? 0 తో డివైడ్ చేయడం అనేది రాంగ్, కాబట్టి 0 డివిజన్ ఎర్రర్ వచ్చింది. డెకరేటర్ కాన్ఫిగర్ చేయలేదు. మరి డెకరేటర్ కాన్ఫిగర్ చేయాలంటే జస్ట్ సింపుల్ @ decor_decorator name decor for div. ఇదే కదా డెకరేషన్. ఇప్పుడు చూడండి, డివిజన్ 1 minute సేవ్ అవ్వలేదు అనుకుంటా సరిగ్గా. స్టూపిడ్ కాంట్ డివైడ్ ద నెంబర్ విత్ 0. ఇంకొంతమంది సార్ 2 ఫంక్షన్స్ కాల్ చేయొచ్చా? చేయండి, నో ప్రాబ్లం. డివిజన్ ఆఫ్ 10 కామా 2, వాట్ ఇస్ ఆన్సర్? నేమ్ డివ్ ఇస్ నాట్ డివైడ్. డివ్ కాదు, డివిజన్ కదా పేరు ఇచ్చింది. స్టూపిడ్ కాంట్ డివైడ్ ద నెంబర్ విత్ 0. సెకండ్ 5 వచ్చింది. ఏమై క్లియర్? ఈ పాయింట్ క్లియరా? Yes, sir. Can I use same decorator for multiple functions or not? Ante yes, we can use same decorator here. In this example, I am using same decorator. Decor for division for both division function as well as for mod function. For both the function, I am using decorator. Am I clear? ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ కాల్ చేశాను. వన్స్ వి కాన్ఫిగర్ డెకరేటర్ కాన్ఫిగర్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ కాల్ చేస్తే ఖచ్చితంగా మనకి ఏంటి, డెకరేటర్ అవుట్పుట్ ఫంక్షన్ యొక్క అవుట్పుట్టే వస్తుంది. ఒరిజినల్ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ రాలేదు. ఓకేనా? ఒకవేళ రావాలంటే దాన్ని మళ్ళీ కాల్ చేసుకుంటుంది, వేరే విషయం. కానీ నాకు ఇది పాసిబిలిటీ ఉందా? ఇఫ్ ఐ వాంట్ టు కాల్ ఏ ఫంక్షన్, ఒరిజినల్ ఫంక్షన్ విత్ డెకరేటర్ డైరెక్ట్లీ, ఇట్ ఈస్ పాసిబుల్. వితౌట్ డెకరేటర్ ఆల్సో, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? వితౌట్ డెకరేటర్ పాసిబుల్ కాదా? ఇది అర్థమైందా? ఇది ఫోటో తీసుకున్నారు. నేను ఎంత నోట్స్ ఫామ్ చేయలేదు, మీరే ఫామ్ చేసి పంపించాలి. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా యూట్యూబ్ లో, మళ్ళీ ఒకసారి చూసి నోట్స్ ఫామ్ చేసి పంపించాలి. ఇప్పుడు ఇది ఉంది, ఏంటిది? డెకార్ ఫర్ బాను. మాడిఫై చేద్దాం, నేమ్స్ తీసేద్దామా? ఏం చేయొచ్చు? నేమ్ ఈక్వల్ టు
భాను అని ఇచ్చారు. Control S. py demo.py వచ్చిందా? ఫర్ పిఎం నార్మల్ గుడ్ మార్నింగ్, ఫర్ సిఎం ఆల్సో నార్మల్ గుడ్ మార్నింగ్, ఫర్ భాను హలో భాను యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, వెరీ గుడ్ మార్నింగ్ నరేంద్ర, ఇలా వచ్చింది. ఓకేనా? ఆల్రెడీ నిన్న చేసిన ఫంక్షన్. దీన్ని డెకరేటర్ లేకుండా కాల్ చేయాలంటే ఎలా, డెకరేటర్ పెట్టుకొని కాల్ చేయాలంటే ఎలా? సింపుల్. ఫస్ట్ కాన్ఫిగర్ చేసా కదా డెకరేటర్, అది తీసేయండి. కాన్ఫిగర్ తీసేసా. ఇప్పుడు కాన్ఫిగర్ తీస్తే ఇప్పుడు అందరికి నార్మల్ వస్తుంది. ఇది ఆల్రెడీ తెలుసు అందరికి. py అంటే మరి గుడ్ మార్నింగ్ పిఎం సిఎం భాను నరేంద్ర అందరికి నార్మల్ వచ్చింది. కానీ నేను ఏం చేస్తున్నా అంటే డెకరేటర్ ఏం రిటర్న్ చేసింది? డెకరేటర్ రిటర్న్ చేస్తుంది ఏంటి? ఇన్నర్ ని రిటర్న్ చేస్తుంది. అవునా కాదు? ఐ క్లియర్? ఏం చేస్తున్నా నేను? డెకార్ ఫర్ భాను ఆఫ్, దీనికి ఏం పాస్ చేస్తున్నా? విష్ పాస్ చేస్తున్నా. డెకార్ ఫర్ భాను ఆఫ్ విష్ పాస్ చేస్తున్నా. అంటే మీనింగ్ ఏంటి? ఐఎమ్ కాలింగ్ డెకరేటర్, భానుకి విష్ అనే ఫంక్షన్ పాస్ చేసి డెకార్ కాల్ చేస్తుంది. అంటే ఇది ఏం రిటర్న్ చేస్తుంది మనకి? ఈ ఫంక్షన్ ఇన్నర్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది అంతేగా. యాక్చువల్ గా ఈ ఇన్నర్ ని నేను ఒక దాంట్లో కాపీ చేసుకుంటా. డెకార్ ఫర్ విష్, డెకార్ ఫర్ విష్ లోకి కాన్ఫిగర్ చేసుకుంటా. అంటే ఏమని దీని మీనింగ్ ఏంటి? ఇన్నర్ అన్నా డెకార్ ఫర్ విష్ అన్నా ఒకటే. మీకు ఫంక్షన్ ఎలియాసింగ్ అప్పుడు అర్థమైంటే సరిపోతుంది. ఈ రెండు ఒకటే. ఇన్నర్ ని కాల్ చేసిన డైరెక్ట్, డెకార్ ఫర్ విష్ ని కాల్ చేసిన మనకు రిజల్ట్ ఒకటే. ఇప్పుడు చూడండి, పిఎంసిఎం అన్ని తీసేస్తానా? కన్ఫ్యూజన్. విష్ భాను చేశాను. ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? జనరల్ గా డెకరేటర్ కాన్ఫిగర్ అయిందా? దీనికి ఏమన్నా? నాట్ కాన్ఫిగర్. డెకరేటర్ నాట్ కాన్ఫిగర్. ఓకే. విష్ భాను అంటే ఏమొస్తుంది? ఓన్లీ భాను గుడ్ మార్నింగ్ వస్తుంది. అంతేనా? నేమ్ ఎర్రర్, నేమ్ విష్ ఈజ్ నాట్ డిఫైన్డ్. విష్ అనే దాని కింద చేయాలిగా ఇది. గుడ్ మార్నింగ్ భాను. ఓకేనా? వితౌట్ డెకరేటర్ కాల్ చేసా. విత్ డెకరేటర్ కాల్ చేయాలంటే ఏం లేదు. డెకరేటర్ తులసి విత్ డెకరేటర్ కాల్ చేయడం అంటే ఇంతే. దానికి ఏం పాస్ చేయాలా? భాను కాల్ చేయాలి. భాను కంట్రోల్ ఎస్. దిస్ ఈస్ ద వే హౌ టు కాల్ a function with decorator or without decorator. ఫస్ట్ నేను డైరెక్ట్ కాల్ చేశా గుడ్ మార్నింగ్ భాను, ఇదంతా విత్ డెకరేటర్. మీకు డిఫరెన్సియేషన్ కావాలంటే రాసుకోండి. కాలింగ్ ఫంక్షన్ విత్ డెకరేటర్. ఇక్కడ ప్రింట్ కాలింగ్ ఫంక్షన్ వితౌట్ డెకరేటర్. వచ్చిందా? కాలింగ్ ఫంక్షన్ విత్ డెకరేటర్ అవుట్పుట్ ఏంటి? గుడ్ మార్నింగ్ భాను. కాలింగ్ ఫంక్షన్ వితౌట్ డెకరేటర్ అవుట్పుట్, విత్ డెకరేటర్ ఏంటి? హలో భాను, యు ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. Am I clear?
ఇది ఒకసారి ప్రోగ్రామ్ ఫోటో తీసుకున్నంత. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కెన్ ఐ కాన్ఫిగర్ more than one decorator for the same function or not? చెప్పండి, చేయొచ్చా లేదా? కెన్ ఐ కాన్ఫిగర్ more than one decorator for same function? చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, మనం డెకరేటర్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏం ఎగ్జాంపుల్ తో చెప్పా? బాను మ్యారేజేనా? మ్యారేజ్ తో చెప్పా. ఇప్పుడు ఇక్కడ బ్రైడ్ ఉంది, బ్రైడ్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఒక డెకరేటర్ బ్యూటీ పార్లర్కి వెళ్తాం. బ్యూటీ పార్లర్కి వెళ్తే అక్కడ ఓన్లీ ఫస్ట్ ఏమవుతుంది? ఫేషియల్ మేకప్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఆమె ఎక్కడ పోతుంది? హెయిర్ మేకప్. తర్వాత డ్రెస్ మేకప్. రెండు అన్ని రకరకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ డెకరేటర్సే కదా. ఫేస్ డెకరేటర్, హెయిర్ డెకరేటర్, డ్రెస్ డెకరేటర్. ఫైనల్ గా డైరెక్ట్ బ్యూటీ పార్లర్ నుంచి మండపంకి వచ్చి పెళ్లి చేసుకుంటాం. ఓకేనా? అలానే మనం కూడా మన డెకరేటర్స్ కూడా మల్టిపుల్ డెకరేటర్స్ కాన్ఫిగర్ చేయొచ్చు. ఫర్ ద ఫ్లో సేక్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒకసారి చూస్తారా? ఓకే సార్. చాలా టఫ్ టాపిక్, జాగ్రత్త వినండి. అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది తీసేయచ్చా? నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ కోడ్ చెప్తాను చూడండి. f1 అనే ఫంక్షన్, ఒరిజినల్ ఫంక్షన్. ఇది ఒరిజినల్ ఫంక్షన్. దీన్ని నేను కాల్ చేసుకుంటే ఏమొస్తుంది ఆన్సర్? క్లోజ్ చేశాను కమెంట్. Desktop address we need to copy because our file present on desktop only. Copy address. Demo.py. ఆన్సర్ ఏమొస్తుంది? ఒరిజినల్ ఫంక్షన్ వస్తుంది. ఇది అందరికీ తెలుసు. ఓకేనా? I want to configure decorator for this. ఎలా డెకరేటర్ కాన్ఫిగర్ చేస్తా? df decor1 func ఇంకేం లోపల def inner1. I am taking inner1. inner1 తీసుకొని డెకరేటర్1 ఎగ్జిక్యూషన్. అంతే కదా? ఇది జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తుంది. డెకరేటర్1 ఎగ్జిక్యూషన్.
నెక్స్ట్ ఏం చేయాలి? రిటర్న్ ఇన్నర్ వన్, అంతేనా? @ decor1. బ్రాన్స్ ఏమొస్తుంది? ఇన్స్టెడ్ ఆఫ్ F1 ఎగ్జిక్యూషన్ ఈ లైన్ ప్రింట్ అవుతుందా, ఈ లైన్ ప్రింట్ అవుతుందా? decor1 ఎగ్జిక్యూషన్ ఒకటే ప్రింట్ అవుతుంది. బికాస్ if the Python virtual machine, whenever calling F1 function, it will check first for this particular function F1 whether the decorator is configured or not. If it is configured without executing this function, it will jump to decorator function and executes decorator output function because it is returning return value of function execute అవుతుంది, inner function execute అవుతుంది. ఆన్సర్ ఏమొస్తుంది? decorator1 ఎగ్జిక్యూషన్ అని వస్తుంది. చెక్ చేయండి ఒకసారి. వచ్చిందా decorator1 ఎగ్జిక్యూషన్ అని? Am I clear? నేను అలానే ఇంకో డెకరేటర్ కూడా కాన్ఫిగర్ చేస్తాను. ఇదేంటి decorator2 అని చేస్తాను. decorator2 inner2 decorator2 ఎగ్జిక్యూషన్ రిటర్న్ inner2 @ decor2. ఇప్పుడు అవుట్పుట్ చెప్తే మీరు అవుట్పుట్ కరెక్ట్ చెప్పిన వాళ్ళకి ఉన్నారు అసలు 5 మెంబర్స్ వాళ్ళది. ఎవరెవరు? దివ్య, బిందు. ఓకే, Decorator1 execution, Decorator2 execution. Original ఫస్ట్ డెకరేటర్ 2 వస్తుంది, తర్వాత నాకు ఆన్సర్ చెప్పండి. 2 లైన్లు వస్తుందా, 1 లైన్లు వస్తాయా, 3 లైన్లు వస్తాయా? చెప్పు, క్లియర్ గా చెప్పు. ఆన్సర్ ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ 1 లైన్ వస్తుందా, 2 లైన్స్ వస్తాయి? ఫస్ట్ 2 వస్తుంది, తర్వాత 1 వస్తుంది. ఎవరు చెప్పింది? దివ్య. దివ్య. ఫస్ట్ decorator2 ఎగ్జిక్యూషన్, తర్వాత decorator1 ఎగ్జిక్యూషన్ అని వస్తుందా? అవును సార్. ఓకే, జాహ్నవి నీ ఆన్సర్ ఏంటి? బాలకొండ జాహ్నవి. సేమ్ సార్, అలాగే వస్తుంది. డెకరేటర్2 వచ్చి తర్వాత 1 వస్తుంది. 1 వస్తుంది. ఓకే, హిమబిందు, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? Decorator2, Decorator1 sir. ఓకే, ప్రవీణ్ కుమార్, యువర్ ఆన్సర్? Decorator2, Decorator1. భాను, నీ ఆన్సర్? decorator1 ఒకటి వస్తుందా? అంటే decorator1. సరే చూద్దామా? మీరందరూ తప్పు చెప్పారు. ఓకేనా? ఫైల్ సేవ్. కనపడుతుంది కదా స్క్రీన్ అందరికి? ఓన్లీ decorator2 ఎగ్జిక్యూషన్ వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ ఏంటంటే చాలా జాగ్రత్త వినండి. ఎనాలజీ చెప్తాను, జాగ్రత్త వినండి. Decor1 కింద decor @decor పెట్టాలి. చెప్పు. ఇక్కడ ఎవరున్నారు? బ్రైడన్, పెళ్లి కూతురు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది? Page. ఫేస్ డెకరేషన్, అంతేనా? ఇక్కడ ఫేస్ డెకరేషన్ కి వెళ్ళింది, బ్యూటీ పార్లర్ కి. ఓకే, ఇన్పుట్ ఎవరు ఇదికి? వీళ్ళకి ఫస్ట్ ఇన్పుట్ బ్రైడ్, అంతేనా? బ్రైడ్ ఇస్ ద ఇన్పుట్ ఫర్ దిస్ ఫంక్షన్ డెకరేటర్. తర్వాత దీని అవుట్పుట్ ఎవరికి ఇన్పుట్? Hair. దీని అవుట్పుట్ ఎవరు? దీని అవుట్పుట్ వచ్చి
ఫేస్ డెకరేటెడ్ బ్రైడ్, అంతేనా? ఫేస్ డెకరేటెడ్ బ్రైడ్. తర్వాత ఈ ఫేస్ డెకరేటెడ్ బ్రైడ్ ఎవరికి వెళ్తుంది ఇన్పుట్ గా? అంటే ఈ బ్యూటీ ప్యారల్, ఫేస్ బ్యూటీ ప్యారల్ యొక్క అవుట్పుట్ నెక్స్ట్ హెయిర్ డెకరేషన్ కి ఇన్పుట్. ఇదేంటి? హెయిర్ డెకరేషన్ కి ఇన్పుట్. ఈ అవుట్పుట్ సేమ్ ఫేస్ డెకరేటెడ్ బ్రైడ్ ఎవరికి ఇన్పుట్? హెయిర్ డెకరేటర్ కి ఇన్పుట్. ఫైనల్ గా ఈ హెయిర్ డెకరేటర్ అవుట్పుట్ ఎవరు? హెయిర్ అండ్ ఫేస్ డెకరేటర్ వచ్చేసి అది డ్రెస్ డెకరేటర్ దగ్గరికి వెళ్తుంది, అంతేనా? డ్రెస్ డెకరేటర్ కి ఎలా వస్తుంది? హెయిర్ అండ్ ఫేస్, ఫేస్ అండ్ హెయిర్ డెకరేటర్ అవుట్పుట్ వచ్చేసి డ్రెస్ డెకరేటర్ కి ఇన్పుట్. తర్వాత ఫైనల్ ఫుల్లీ డెకరేటర్ డ్రెస్, ఫేస్, హెయిర్ డెకరేటర్ బ్రైడ్ రెడీ. ఓకేనా? మనకి ఇప్పుడు ఏది వస్తుంది కన్సిడరేషన్? బ్రైడ్ ని పంపిస్తే ఫైనల్ డెకరేషన్ వస్తుంది, ఇక్కడ వస్తుందా? మొత్తం రెడీ అయిన వాళ్ళు వస్తేనే పెళ్లి చేసుకునే అవుతుంది. ఓన్లీ హెయిర్ చేసి డ్రెస్ సరిగ్గా డెకరేట్ చేయకపోయినా కాదు కదా. అంటే ఫైనల్ అవుట్పుట్ వీ హావ్ ఆల్వేస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫైనల్ అవుట్పుట్. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి? ఆ పర్టికులర్ స్టేట్ లో ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి. ఏమై క్లియర్? ఇంత క్లియర్ చేసి మనం డ్రా చేద్దాం. ఇప్పుడు అదే విధంగా మనకి ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి అక్కడ? ఫంక్షన్ ప్రోగ్రామ్ లో F1 ఇస్ ద ఫంక్షన్, ఇన్పుట్ ఫంక్షన్ ఇది. ఓకేనా? ఇదేంటి? డెకర్ 1 డెకర్ 2? ఫస్ట్ డెకర్ 1 అప్లై కాన్ఫిగర్ చేసాం, ఇలానే కదా చేసింది. డెకర్ 1 దానికి డెకర్ 2, అంతేనా? డెకర్ 2 చేసాం. కిందే ఉంది ఫంక్షన్ ఉంది DEF F1 ప్రింట్ ఒరిజినల్ ఫంక్షన్, ఇలానే కదా ఉండేది. అంటే ఫస్ట్ డెకర్ 1 కాన్ఫిగర్, నెక్స్ట్ డెకర్ 2. డెకర్ 1 కి ఇన్పుట్ ఏంటి? ఒరిజినల్ ఫంక్షన్. డెకర్ 1 అవుట్పుట్ ఏంటి? ఇన్పుట్ 1, అంతేనా? ఇన్పుట్ 1 రిటర్న్ చేసింది. ఈ ఇన్పుట్ 1 ఏ దానికి అవుట్పుట్ అవుతుంది? దీనికి డెకర్ 1 కి ఇన్పుట్ 1 అనేది అవుట్పుట్. డెకర్ 2 కి ఇన్పుట్ 1 ఇన్పుట్ లాగా యాడ్ చేస్తారు. ఇన్పుట్ ఫర్ డెకర్ 2 డెకర్ 1 అవుట్పుట్ ఫంక్షన్ యాక్టింగ్ యాజ్ ఏ ఇన్పుట్. ఇన్పుట్ 1 ఇన్పుట్ లాగా యాడ్ చేసింది. ఫర్ దిస్ డెకర్ 2 ఇన్పుట్ 1 యాజ్ యాక్టింగ్ యాజ్ ఏ ఇన్పుట్ ఫంక్షన్. దెన్ ఫర్ ది అవుట్పుట్ ఏంటి? ఇన్పుట్ 2. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్. డెకర్ 2 ఇన్పుట్ ఈస్ ద ఫైనల్ అవుట్. అర్థమైందా? సార్ అర్థమైందా మీకు కొంచెం? అయింది సార్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి. ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఇక్కడ ఏమొచ్చింది? డెకర్ 2 ఎగ్జిక్యూషన్ అని వచ్చింది. demo.py ఫంక్షన్ demo.py. ఇప్పుడు ఒకవేళ నేను చూడండి, ఫైనల్ గా కొంతమంది థంబ్ రూల్ పెట్టుకోవచ్చు, ఈ డెకరేటర్ ఫైనల్ డెకరేటర్ అవుట్పుట్ వచ్చేస్తుందని. అది కరెక్టా? రాంగ్. ఎందుకు రాంగ్ చెప్తా చూడు. ఒకవేళ నేను డెకరేటర్ 1 కి ఇన్పుట్ ఏంటి? ఫస్ట్ డెకరేటర్ 1 కి ఇన్పుట్ ఏంటి? ఫంక్షన్ 1. ఇక్కడ నేను F1 ని కాల్ చేసుకున్నా. F1 అంటే ఏంటి? FUNC కదా, అంతే కదా? డెకరేటర్ 1 కి FUNC నే కదా వచ్చేది. తర్వాత నేనేం చేశా? ఇక్కడ నేను ఎక్స్టెండెడ్ ఫంక్షనాలిటీలో భాగంగా ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ అంటే ఏంటి? ఇన్పుట్ 1 ఫంక్షనే కదా ఇది. FUNC ఫంక్షన్ కాల్ చేశా. ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ చెప్పండి? డెకరేటర్ 1 ఎగ్జిక్యూషన్, డెకరేటర్ 2. ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఏంటి? ఫైనల్ అవుట్పుట్ డెకరేటర్ 2. డెకరేటర్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని ఇన్పుట్ ఏంటి?
ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంతేనా? ఫస్ట్ లైన్ డెకరేటర్ 2 దే కదా వచ్చేది. అవును సార్. ఫస్ట్ లైన్. తర్వాత ఇక్కడ నుంచి ఫంక్షన్. ఈ ఫంక్షన్ కి ఇన్పుట్ ఏంటి? డెకరేటర్ 1 యొక్క అవుట్పుట్ ఫంక్షన్ అంటే ఇన్నర్ ఫంక్షన్. ఇన్నర్ ని కాల్ చేస్తే ఇది కాల్ అవుతుంది. ఏ లైన్ ఇది? సెకండ్ లైన్. సెకండ్ లైన్ తర్వాత ఏమైంది? ఫంక్షన్. ఈ ఫంక్షన్ కి ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి? ఒరిజినల్ ఫంక్షన్. ఒరిజినల్ ఫంక్షన్ అనేది థర్డ్ లైన్. ఇలా డైరెక్ట్ గా రాలేనప్పుడు మనం ఫంక్షన్స్ కాల్ చేసుకుంటే అలా వచ్చేస్తుంది. వచ్చే 3 డెకరేటర్ 2 ఎగ్జిక్యూషన్, డెకరేటర్ 1 ఎగ్జిక్యూషన్, ఒరిజినల్ ఫంక్షన్. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే మన హౌ మెనీ డెకరేటర్స్, ఎన్ని డెకరేటర్స్ ఉన్నాయి ఇక్కడ? 2 డెకరేటర్స్ ఉన్నాయి. మోర్ దాన్ 1 డెకరేటర్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. మల్టిపుల్ డెకరేటర్స్ ఫర్ ద సేమ్ ఫంక్షన్ ఈజ్ పాసిబుల్ అండ్ ఆల్ ద డెకరేటర్ విల్ ఫార్మ్ ఏ డెకరేటర్ చైనింగ్. ఈ కాన్సెప్ట్ ఏమంటారు? డెకరేటర్ చైనింగ్ అంటారు. డెకరేటర్ చైనింగ్. డెకరేటర్ చైనింగ్ అంటే ఏంటి? ఇఫ్ యూ కాన్ఫిగర్ మల్టిపుల్ డెకరేటర్స్ ఫర్ ద సేమ్ ఫంక్షన్ అండ్ డెకరేటర్ విల్ ఫార్మ్ డెకరేటర్ చైనింగ్. రాసినప్పుడు అవుట్పుట్ ఏదండి? ఫైనల్ డెకరేటర్ అవుట్పుట్ ఫంక్షన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇఫ్ ద ఫైనల్ డెకరేటర్ అవుట్పుట్ ఫంక్షన్ may or may not take the input function. If it takes input function, again we have to consider previous decorator output functions. If previous decorator output function also returns one function, we go on previous decorator or previous original function. Likewise, it is executing. Am I clear? జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇంకోసారి చెప్తా చూడండి. మనము కాన్ఫిగర్ ఏం చేసేది? ఏం కాన్ఫిగర్ అయ్యాయి ఇక్కడ? For the function f1, I am configuring 2 decorators. It is more than 1 decorator for the same function configure చేస్తే ఏం ఫార్మ్ చేస్తుంది? Will form decorator chaining. Decorator chaining will form decorator chaining. ఈ డెకరేటర్ చైనింగ్ అయిపోయింది. ఎగ్జిక్యూషన్ ఏం చేయాలి? ఫస్ట్ ఫైనల్ డెకరేటర్ యొక్క అవుట్పుట్ ఫంక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫైనల్, వాట్ ఈస్ ద ఫైనల్ డెకరేటర్? డెకరేటర్ 2 is the final decorator. Final decorator 2 returns inner 2 function. Inner 2 function execution aitadi. As part of inner 2 function, am I calling any function? Yes, sir. Yes, we are calling input function. What is the input for this decorator? 2 execution. Input for this function is decorator 1 output function. That is inner 1 is the input for decor 2. It will go to inner 1. Inner 1 return చేసింది కాబట్టి inner 1 వస్తుంది. As part of inner 1, what is the input for inner 1? Decorator 1. Original function f1 is the decorator. మనకి ఇది ప్రింట్ అయిన తర్వాత f1 ప్రింట్ అయింది. This is the order of execution. First line, second line, third line. Am I clear up to this? Yes, sir. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? No. ఇది ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్నారా? అంటే ఎనాలజీ మళ్ళీ చెప్పాలా మీకు? అవసరం లేదా? ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్ చేద్దాం.
రిటర్న్ 5 రిటర్న్ చేస్తుంది ఇది. ఓకేనా, రిటర్న్ 5. నమ్మోఫ్ ని ప్రింట్ చేస్తున్నా, ఏమొస్తుంది ఆన్సర్? వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్? 5 నన్ను. నన్ను ఎందుకు వస్తుంది? ఇంకా రిటర్న్ చేస్తుంది ఇక 5. Yes, ప్రింట్ sir. కాదు, ఇది చేస్తుంది రిటర్న్. Okay, sir. రిటర్న్ స్టేట్మెంట్ లేకపోతే నన్ను వస్తుంది, మళ్ళీ నన్ను ఎందుకు వస్తుంది? ప్లస్ 5 ఒకటే వస్తుంది. ఓన్లీ 5 వస్తుంది. అంటే ఎవరు నమ్మన్నది? బిందు సార్. అర్థం అవ్వలేదా? అర్థమైంది సార్, ప్రింట్ కాదు రిటర్న్. రిటర్న్ కాబట్టి ఓన్లీ 5 రిటర్న్ చేస్తారు. దీన్ని కాల్ చేస్తే రిటర్న్ చేసింది 5. ఒకవేళ ప్రింట్ ఉంటే ఆ ప్రింట్ అయ్యి తర్వాత 5 వస్తుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనం CLS 5 వచ్చింది, ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు నేను డెకరేటర్ కాన్ఫిగర్ చేశాను. దీనికి ఎలా కాన్ఫిగర్ చేయొచ్చు డెకరేటర్ చెప్పండి? DECOR డెకరేటర్ 1 FUNC. ఖచ్చితంగా ఏం చేయాలి? ఇది ఓ ఫంక్షన్ ని జనరేట్ చేయాలి. డెఫర్ ఇన్నర్ వన్ అనే ఫంక్షన్ ని జనరేట్ చేస్తుంది. ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఏం చేశానంటే నేను as part of this inner one function I'm calling x equal to FUNC of అన్న. అంటే ఏమొస్తుంది మీనింగ్? ఎక్స్ లోకి ఏమొస్తుంది? మనం ఏదైతే రిటర్న్ అంటే చేస్తామో నెంబర్ అనే ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేసిందో ఆ వాల్యూ ఎక్స్ అవుతుంది. అంతేనా? కామెంట్ చేసుకుంటే ఏం జరుగుతుంది? నెంబర్ ఫంక్షన్ రిటర్న్ వాల్యూ. నెంబర్ ఫంక్షన్ కామెంటింగ్ తెలుసు అందరికి. నెంబర్ ఫంక్షన్ రిటర్న్డ్ వాల్యూ విల్ బికమ్ ఎక్స్. అంతేనా? నెంబర్ ఫంక్షన్ వాల్యూ రిటర్న్ వాల్యూ ఎంత? 5 అనేది ఎక్స్ అవుతుంది. అయిన తర్వాత నేను ఏం చేశాను అంటే నెక్స్ట్ లైన్ లో రిటర్న్ చేయాలి ఇన్నర్ ఫంక్షన్ కూడా. రిటర్న్ ఇన్నర్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే రిటర్న్ 2 into x డబుల్ చేస్తుంది. తర్వాత డెకరేటర్ లో నేను రిటర్న్ చేయాలి కదండి. డెకరేటర్ మస్ట్ రిటర్న్ ఇట్స్ అవుట్పుట్ ఫంక్షన్ ఇన్నర్ ఆఫ్ కాదు ఇన్నర్ 1. ఇక్కడ 1 తీసుకున్నా కదా, అందుకే ఇన్నర్ 1. నేను డెకరేటర్ కాన్ఫిగర్ చేశాను, దీనికి చేయలేదు. @DECOR1 కంట్రోల్ S. ఏమొస్తుంది ఆన్సర్ ఎగ్జిక్యూట్ చేస్తే? 10. 2 into 5 కాబట్టి 10 వచ్చింది. అర్థమైందా? అంటే పైథాన్ వర్చువల్ మిషన్ నెంబర్ ని కాల్ చేయగానే ఆ నెంబర్ కి ఏం రిటర్న్ చేస్తుంది? 5 రిటర్న్ చేస్తుంది. కానీ అది వస్తుందా? రాదు. ఈజ్ ఇట్ కాన్ఫిగర్ డెకరేటర్ ఆర్ నాట్ అని చెక్ చేస్తుంది. ఇఫ్ డెకరేటర్ ఈజ్ కాన్ఫిగర్ దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ ద డెకరేటర్. రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ ద డెకరేటర్ ఏంటి? ఇన్నర్ వన్ ఫంక్షన్ ఏంటి? x equal to FUNC of. అగైన్ x లోకి ఏమొస్తుంది? నెంబర్ ఫంక్షన్ రిటర్న్ వాల్యూ. నెంబర్ ఫంక్షన్ రిటర్న్ వాల్యూ ఇస్ 5 స్టోర్ అవుతుంది. తర్వాత ఇన్నర్ వన్ ఫంక్షన్ రిటర్న్ ఏం చేస్తుంది? 2 into 5 10 రిటర్న్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఎక్కడైతే కాల్ చేస్తామో అక్కడ 10 వస్తుంది. నెంబర్ లో 10 వచ్చింది. ఇప్పుడు నేను ఇంకో డెకరేటర్ కాన్ఫిగర్ చేస్తాను. ఐఎమ్ కాన్ఫిగరింగ్ వన్ మోర్ డెకరేటర్. డెకర్ 2 inner 2 x equal to FUNC of number. Inner one function returned value will become x. ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాం x అని. రిటర్న్ inner 2. దీనికి ఏం చేస్తున్నా నేను? డెకార్ 2 కాల్ చేస్తున్నా. డెకార్ 2. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఫస్ట్ ఏది కాల్ అవుతుంది? ఒక్క నిమిషం నీట్గా చేద్దాం. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇదో ఫంక్షన్, ఓకేనా? తర్వాత ఇదో ఫంక్షన్, ఇదో డెకరేటర్. ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి? వాట్ ఈజ్ ఇన్పుట్ ఫంక్షన్?
నెంబర్. ఓకేనా, నెంబర్ అనేది ఇన్పుట్ ఫంక్షన్. నెంబర్ ఆఫ్ అనేది ఇన్పుట్ ఫంక్షన్ టు వాట్ ఈస్ దిస్ డెకార్ 1. డెకార్ 1 యొక్క అవుట్పుట్ ఏ దానికి ఇన్పుట్? డెకార్ 2 కి ఇన్పుట్. ఫైనల్ గా డెకార్ 2 అవుట్పుట్ ఏమొస్తుందో అదే మనకి అవుట్పుట్. మరి డెకార్ 1 ఇన్పుట్ నెంబర్ ఇన్పుట్ కదా, డెకార్ 1 అవుట్పుట్ ఏంటి? డెకార్ 1 అవుట్పుట్ యాక్ట్స్ యాజ్ ఏ ఇన్పుట్ టు ద డెకార్ 2, అంతేనా? డెకార్ 1 అవుట్పుట్ ఏంటి? ఫంక్షన్ ఆఫ్ అంటే ఇక్కడ నెంబర్ ఫంక్షన్ తీసుకుంటది. నెంబర్ రిటర్న్ వాల్యూ 5, రిటర్న్ వచ్చి 2 × 5 10 వచ్చింది. 10. ఈ 10 అనేది ఇన్పుట్ టు డెకార్ 2, అంతేనా? తర్వాత డెకార్ 2 ఇన్పుట్ తీసుకుంది 10. ఓకేనా, అంటే ఇన్పుట్ ఫంక్షన్, ఇన్నర్ ఫంక్షన్ అనమాట, ఇన్నర్ 1 అనమాట. తర్వాత ఏం చేసింది? x = FUNC ఆఫ్ ఇన్నర్ 1. ఇన్నర్ 1 రిటర్న్ వాల్యూ ఎంత? 10. 10 × 10 ఏమవుతుంది? 100. 100 is the answer. Am I clear? అందరికి క్లియర్? ఇంకోసారి చెప్పాలా? ఒకసారి చెప్పింది. ఇంకోసారి చెప్పాలా? చూడండి, డెకరేటర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 ఉన్నాయి సార్. 2 ఉన్నాయి డెకరేటర్స్. డెకరేటర్ 1, డెకరేటర్ 2. డెకరేటర్ 1 ఫస్ట్ కాన్ఫిగర్ అయింది. ఓకేనా, డెకరేటర్ 1 ఫస్ట్ కాన్ఫిగర్ అయింది. దిస్ ఈస్ ది డెకరేటర్ 1. డెకరేటర్ ఫంక్షన్ అంటే ఆల్వేస్ టేక్స్ ఇన్పుట్. ఇన్పుట్ ఏం ఫంక్షన్ తీసుకుంది ఇది? డెకరేటర్ 1 నెంబర్ నమ్ ఫంక్షన్ తీసుకుంది. ఓకేనా, అవుట్పుట్ ఏమి ఇచ్చింది డెకరేటర్ 1? డెకరేటర్ 1 అవుట్పుట్ ఏమి ఇచ్చింది? ఇన్నర్ ఫంక్షన్ కదా డెకరేటర్ 1 అవుట్పుట్, ఇన్నర్ 1. తర్వాత డెకరేటర్ 1 తర్వాత డెకరేటర్ 2 కూడా కాన్ఫిగర్ అయింది కదా. బట్ డెకరేటర్ 2 వాట్ ఈస్ ద ఇన్పుట్? డెకరేటర్ 1 అవుట్పుట్ ఇన్పుట్. డెకరేటర్ 1 అవుట్పుట్ ఏంటి? ఇన్నర్ ఫంక్షన్. ఇన్నర్ ఫంక్షన్ దీనికి ఇన్పుట్. ఓకేనా, తర్వాత డెకరేటర్ 2 అవుట్పుట్ ఫంక్షన్ ఏంటి? ఇన్నర్ 2. ఇన్నర్ 2 ఫంక్షన్ యొక్క రిజల్టే మనకి ఫైనల్ రిజల్ట్. క్లియర్? ఫైనల్ రిజల్ట్ ఇది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, డెకరేటర్ 1 నంబర్ ఫంక్షన్ తీసుకుంది. ఇన్నర్ ఫంక్షన్ రిటర్న్. ఇన్నర్ ఫంక్షన్ ఏముంది? డెకరేటర్ 1 ఇన్నర్ ఫంక్షన్ ఎక్స్ ఏం తీసుకుంటుంది? ఫంక్షన్ ఆఫ్. దానికి ఇన్పుట్ ఏంటి? నెంబర్ ఆఫ్, అంతే కదా. నెంబర్ ఆఫ్ కాల్ చేస్తే ఏమొస్తుంది? 5 వస్తుంది. ఇక్కడ 5, ఎక్స్ లో 5 ఉంటుంది. ఇది క్లియరా? ఎక్స్ లో 5 ఉంటే రిటర్న్ 2 × x అంటే 10. ఇన్నర్ 1 ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? 10 రిటర్న్ చేస్తుంది. ఇన్నర్ 1 ఫంక్షన్ ఇస్ 10 రిటర్నింగ్ 10. ఓకేనా, నమ్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేసింది? 5 రిటర్న్ చేసింది. ఇది 10 రిటర్న్ చేసింది. తర్వాత ఇన్నర్ 1 ఫంక్షన్ తర్వాత డెకరేటర్ 2 కి ఇన్పుట్ ఏంటి? ఇన్నర్ 1 ఫంక్షన్. ఇన్నర్ 1 ఫంక్షన్ యూజ్ చేసామా? చేసాము. ఇక్కడ FUNC ఆఫ్ అంటే ఇన్నర్ 1 ఫంక్షన్ ఆఫ్ అనే కదా. ఇన్నర్ 1 ఫంక్షన్ ఆఫ్ అంటే దీనికి x వాల్యూ ఎంత ఉంటుంది? ఇన్నర్ 1 ఫంక్షన్ రిటర్న్ వాల్యూ ఎంత? 10. 10 లేక x పోతుంది. తర్వాత ఈ 2 × 10 10 × 10 100 కదా. 100 ఈజ్ ఆన్సర్. రిటర్న్ 2 అంటే 100 ఆన్సర్. అర్థమైందా? అర్థమైందా కాలేదా? అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కంట్రోలర్స్ ఏమొచ్చింది? 10 వచ్చిందా 100 వచ్చిందా? మనకు ఆన్సర్ ఎంత వచ్చింది యాక్చువల్ గా? 1 సెకండ్. రిటర్న్ వాల్యూ 5. డెకరేటర్ 1 కాన్ఫిగర్ చేసా. డెకరేటర్ 1 అవుట్పుట్ ఏంటి? 5 × 2 10. ఓకేనా, తర్వాత సేవ్ చేయలేదు. సేవ్ చేయలేదు. హండ్రెడ్ వచ్చిందా? సేవ్ చేసింటే వచ్చేది. ఒకవేళ నేను ఇక్కడ డెకరేటర్ 1 ఇక్కడ రాసా, డెకరేటర్ 2 ఇక్కడ రాసా, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఆర్డర్ చేంజ్ అయితే చాలా చేంజ్ అవుతాయి. ఫస్ట్ ఏంటి ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది? మనకి రిజల్ట్ వచ్చి డెకరేటర్ 1 అవుట్పుట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఫస్ట్ ఏమైతుంది? డెకరేటర్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. డెకరేటర్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. డెకరేటర్ 2 కి ఎక్స్ ఏంటి? నంబర్ వాల్యూ 5. 5 × 5 25. తర్వాత 25 × 2 50 ఈస్ ద ఆన్సర్. అర్థమైందా?
50 ఆన్సర్ వచ్చింది. ఇది అర్థమైందా అర్థం అవ్వలేదా? 50 ఎట్లా వచ్చిందని సెకండ్ ఆన్సర్. వాట్ ఈస్ ఫస్ట్ డెకరేటర్? ఇక్కడ డెకరేటర్ 2, డెకరేటర్ 2, ఇక్కడ డెకరేటర్ 1. ఎందుకంటే ఫస్ట్ డెకరేటర్ 2 కాన్ఫిగర్ చేసిన ఓవర్ ద డెకరేటర్ 1. ఫైనల్ డెకరేటర్ 1 అవుట్పుట్ ఏంటి? ఇన్నర్ 1 అనే అవుట్పుట్ మనకి ఫైనల్ రిజల్ట్. ఇన్నర్ 1 అవుట్పుట్ ఫైనల్ రిజల్ట్. దిస్ ఈస్ ఫైనల్. మనకి డెకరేటర్ 1 నుంచి ఫస్ట్ డెకరేటర్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. డెకరేటర్ 2 కి ఏం రిజల్ట్ వస్తుంది? ఎక్స్ లేకి నంబర్ ఫంక్షన్ యొక్క రిటర్న్ వాల్యూ వస్తుంది, 5 వస్తుంది. ఎక్స్ ఈక్వల్ 5 అంటే 5 into 5 25 వచ్చింది. ఈ 25 మళ్ళీ దీనికి పాస్ అవుతుంది. 25 into 2 50. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఏమై క్లియర్? ఇది ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. ఈజీ టాపిక్ అయితే కాదు డెకరేటర్ చైనింగ్. డెకరేటర్ చైనింగ్ అంటే ఏంటి? ఇఫ్ యు ఆర్ కాన్ఫిగరింగ్ మోర్ దాన్ వన్ డెకరేటర్ ఫర్ ద సేమ్ ఫంక్షన్, multiple decorators for the same function, decorators will form the decorator chaining. అర్థమైందా? Am I clear? Yes, sir. రేపు 9 to 12 సెషన్ ఉంటుంది. రేపు సెషన్ లో ఏమేమి కవర్ అవుతాయంటే క్లోజర్స్ అని ఉంటాయి. క్లోజర్, ఓకే. డెకరేటర్ మీద ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డెకరేటర్ ఎగ్జాంపుల్స్ ఇంకా మీకు క్లారిటీ వచ్చాయి. ఇది చాలు ఈ 2 క్లాసులు. ఇంకా తర్వాత జనరేటర్, తర్వాత ఇటరేటర్. విత్ దిస్ యువర్ ఫంక్షన్స్ టాపిక్ ఫుల్లీ కవర్డ్. ఇంకా ఫంక్షన్స్ లో మీకు ఇంకేం డౌట్ రాదు, ఫుల్ కవర్ అయిపోయినట్టు అక్కడికి. ఈ 4 టాపిక్స్ టుమారో అయిపోతాయి. 9 to 12 అటెండ్ అవ్వండి కంపల్సరీ. క్లోజర్స్, డెకరేటర్ ఎగ్జాంపుల్స్ ఇంకొన్ని చెప్తా, జనరేటర్, ఇటరేటర్. ఓకేనా? వీలైతే డెకరేటర్ మీద ఒక ప్రాజెక్ట్ చూపిస్తా. రేపైతే మిస్ అవ్వకండి సెషన్. ఎవరికైనా డౌట్ ఉన్నాయా ఏమైనా? చాలా వైండ్ ఆఫ్. సార్ మనము లాస్ట్ లో ఫంక్షన్ తీసుకుంటున్నాం కదా సార్. ఫంక్ అనేది జస్ట్ నార్మల్ గా ఫంక్షన్ అని తీసుకుంటున్నామా? అది మనం అక్కడ ఏదైనా నేమ్ పాస్ చేసుకోవచ్చు? ఎక్కడ? ఇక్కడ కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది సార్. యూఎఫ్యుఎన్సీనా? అవును సార్. అక్కడ దివ్య అయినా తీసుకో, నో ప్రాబ్లం. దాని మీనింగ్ ఏంటి? డెకరేటర్ 1 కి ఇన్పుట్ ఏంటి? ఈ ఫంక్షన్ అని. ఓకే. నెంబర్ అనే నెక్స్ట్ ఫంక్షన్ వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ డెకరేటర్ 1 అలా తీసుకున్నాం కదా సార్. లాస్ట్ లో రాసాం కదా నెంబర్ అని. ఇది మనం స్టార్టింగ్ డెకరేటర్ పైన రాసుకోకూడదా? ఎక్కడ అర్థం కాలేదు. డెకరేటర్ 2 కింద మనం కోడ్ రాసాం కదా సార్. డెకరేటర్ 2 కింద కోడ్ డెకరేటర్ 2. అంటే ఈ ఫంక్షన్ కి డెకరేటర్ కాన్ఫిగర్ చేసా. ఫస్ట్ డెకరేటర్ 2 చేసా, తర్వాత నేను డెకరేటర్ 2 కాన్ఫిగర్ చేసా, తర్వాత డెకరేటర్ 1 చేసా. ఓవరాల్ గా కాన్ఫిగర్ చేసే విధానం అది. ఒక ఫంక్షన్ కి డెకరేటర్ కాన్ఫిగర్ అయిందా లేదా చెక్ చేస్తా. అదేగా నేను చెప్తుంది. అంటే ఏదైనా ఫంక్షన్ కాల్ చేశా, నేను నమ్ ఆఫ్ అనే ఫంక్షన్ కాల్ చేశా. కాల్ చేయగానే డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఇంతకు ముందు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ పీవీఎం ఏం చెక్ చేస్తుంది? ఈస్ దేర్ ఎనీ డెకరేటర్ కాన్ఫిగర్డ్ ఫర్ దస్? ఒక డెకరేటర్ కాదు, 2 డెకరేటర్ కాన్ఫిగర్ చేసింది. దాన్ని కాన్ఫిగర్ చేయాలంటే ఇలా @డెకర్ అని పెడితే కాన్ఫిగర్ అవుతుంది. లేకుంటే ఈ డెకరేటర్ కి ఈ ఫంక్షన్ కి అసలు రిలేషన్ ఉండదు కదా. కాదు సార్, మనం కింద నెంబర్ ఫంక్షన్ ఆఫ్ తీసుకున్నాం కదా సార్. తీసుకున్నాము. అది రిటర్న్ 5 ప్రింట్ ఆఫ్ నెంబర్. ఇది మనం డెకరేటర్ పైన డెకరేటర్ 1 పైన తీసుకోకూడదా అని అడుగుతున్నాను. దీన్ని డెకరేటర్ 1 పైన రిటర్న్ 5 ఇదంతా 3 లైన్స్ ఉంది కదా, లాస్ట్ 3 లైన్స్ స్టార్టింగ్ లో మనం తీసుకోకూడదా? లాస్ట్ 3 లైన్స్ తీసుకుంటే దానికి ఇంకా డెకరేటర్ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తాం? ఓకే. డెకరేటర్ కాన్ఫిగర్ చేయాలంటే దీనికోసమే కదా డెకరేటర్ కాన్ఫిగర్ చేసింది. దీనికి డెకరేటర్ 2 చేసా, మొత్తం డెకరేటర్ 1, 2 డెకరేటర్లు దీనికోసమే, నమ్ ఫంక్షన్ కోసం. నువ్వు దీన్ని తీసుకెళ్లి పైన రాస్తే డెకరేటర్ 1 డెకరేటర్ 2 అనేది అప్పటికి ఉన్నాయా? కింద ఉన్నాయి అవి. అప్పుడు అన్నోన్ వస్తుంది. ఓకే. అర్థమైందా? అర్థమైంది. డెకరేటర్ 1 డెకరేటర్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ చేశా. లేకుంటే ఓన్లీ నువ్వు ఇదొకటి పైన తీస్తా అంటున్నావా? అంటే డెకరేటర్ 1 పైన మనం రాసుకుంటే పైన అక్కడ పైన రాసుకుంటే ఎగ్జిక్యూట్ అవ్వదా అని అడుగుతుంది.
ఒక్క నిమిషం, చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నా. కనిపిస్తుందా స్క్రీన్? సార్ చూడు, ఇప్పుడు ఏది నువ్వు అంటుంది? ఈ అక్కడ మూడు లైన్లు, డెకరేటెడ్ ఈ మూడు లైన్లు, అవును సార్. ఆ మూడు లైన్లు అవును కట్ సార్. చేసి ఎక్కడ రాయాలా? ఆ పైన డెకరేటర్ 1 పైన అక్కడ. ఇక్కడ రాశాను. ఇప్పుడు ఈ డెకరేటర్ 1 డెకరేటర్ 2 అనేటివి ఏంటి అసలు? నార్మల్ గా డెకరేషన్ ఫంక్షన్ కి కాల్ చేయడానికి అంటే కాల్ చేయడానికి కాదు, అది ఈ ఫంక్షన్ కి డెకరేటర్ ఇచ్చామని ఆ, అర్థం. మ్మ్. దానికి డెకరేటర్ దానిపైన ఇవ్వాలి, కానీ దీని మీనింగ్ లెస్. ఇప్పుడు ఓకే. డెకరేటర్ 1 డెకరేటర్ 2 అనేది మీనింగ్ లెస్. ఇప్పుడు చూడు, ఇప్పుడు డెకరేటర్ లేవు, డెకరేటర్ ఫంక్షన్ ఉంది, కానీ డెకరేటర్ ని నేను కాన్ఫిగర్ చేయాల. డెకరేటర్ అనేది ఒక ఫంక్షన్ కోసం, అర్థమైందా? ఈ నమ్ అనే మ్మ్. ఫంక్షన్ కోసం డెకరేటర్ నేను డెకరేట్ చేశా, కానీ కాల్ చేశాను నేను డెకరేటర్ ని కాన్ఫిగర్ చేశానా? చేయలేదు. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏం జరుగుతుంది? ఆన్సర్ ఏమొస్తుంది? 50 వస్తుంది. 50 ఎందుకు వచ్చింది? సేవ్ చేయలేదు, సేవ్ చేయలేదు. సరే, ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 5 వస్తుంది ఆన్సర్. ఎందుకు 5 వచ్చింది? ఎప్పుడైతే నేను నెంబర్ అనే ఫంక్షన్ ని కాల్ చేశానో, దీన్ని కాల్ చేస్తేనే దానికి ఏమైనా డెకరేటర్ కాన్ఫిగర్ చేసిందా లేదో చూస్తుంది.